వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో యాచిస్తున్న వృద్ధులకు ఆపరేషన్ స్మైల్లో భాగంగా అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కౌన్సిలింగ్ లో ఓ అరుదైన కుటుంబ కథ అందరినీ కలిచివేసింది. భర్త ఎల్ఎల్బీ పూర్తి చేయగా భార్య బీకాం కంప్యూటర్స్ పూర్తి చేసి రాజన్న సన్నిధిలో యాచిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. భార్య బాగోగు కోసం రాజన్న క్షేత్రానికి వచ్చి ఇక్కడే ఉంటూ జీవితం గడుపుతున్నారు. ఉన్నత చదువులు చదివి దయనీయ పరిస్థితుల్లో కాలం వెల్లదీస్తున్న ఈ దంపతులను చూస్తే ఎవరైనా కంటతడి పెట్టకుండా ఉండలేరు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, భీమేశ్వర స్వామి ఆలయం, బద్దిపోచమ్మ ఆలయ పరిసరాల్లో సుమారు 100 మందికి పైగా భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు. ఇందులోని కొందరు వృద్ధుల దీనగాథ కంటతడి పెట్టిస్తోంది. కొడుకు, కూతుర్లు, కుటుంబాలు ఉన్నా పట్టించుకోని కారణంగా వారు రాజన్న ఆలయ పరిసరాలలో యాచిస్తూ జీవిస్తున్నారు. కౌన్సిలింగ్ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి తమకు ఎదురైన అనుభవాలు, బాధలను వారు అధికారుల ఎదుట వెల్లడించారు. ఒక్కొక్కరిది ఒక్కో కథ, ఎవరిని కదిలించినా హృదయ విదారకమే. ఇక్కడ మనకు కనిపిస్తున్న జంటను చూశారు కదా. కరీంనగర్కు చెందిన జలంధర్ రెడ్డి, శిరీష దంపతులు ఉన్నత విద్యను అభ్యసించారు. జలంధర్ రెడ్డి ఎల్ఎల్బీ పూర్తి చేయగా శిరీష బీకాం కంప్యూటర్స్ పూర్తి చేశారు. చూసేందుకు సాదాసీదాగా కనిపించే వీరు కౌన్సిలింగ్లో ఇంగ్లీష్లో మాట్లాడిన విధానం చూసి అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే తన భార్య ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో రాజన్న సన్నిధికి వచ్చి ఇక్కడే ఉంటున్నామని భర్త జలంధర్ రెడ్డి తెలిపారు. ఇటీవల కాలంలో భార్యని భర్త చంపడం, భర్తను భార్య చంపడం ఎక్కువగా చూస్తున్నాం. కానీ వీరిని చూసి నేటి తరం జంటలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. భార్య బాగు కోసం రాజన్న చెంతకు వచ్చి ఇక్కడే దొరికిన పని చేసుకుంటూ జీవితం గడుపుతున్న తీరు ఒక్కసారిగా అందరినీ కంటతడి పెట్టించింది. నేను శిరీష, నా పేరు. బీకాం కంప్యూటర్స్ చదువుకున్నాను. ఇక్కడ నేను నా ఆరోగ్యం కోసం దేవుడి దగ్గర ఉంటున్నాను సార్, అంతే. మేము వచ్చి సంవత్సరం అయిపోయింది. మేము ప్రాపర్ కరీంనగర్. మాది ఏం అడగడానికి రాలే. మేము దేవుడి దగ్గర మామూలుగా దేవుడి మీద నమ్మకంతో ఉంటున్నాం, అంతే. మా సార్ కొబ్బరికాయల దగ్గర పనిచేస్తున్నాం. నేటివ్ వచ్చేసి మంతని, పెద్దపల్లి డిస్టిక్. కాకపోతే మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నది లా చేసింది హన్మకొండ. కెనడాలో ప్రాక్టీస్ చేస్తున్నాను. మా మిస్సెస్ బీకాం కంప్యూటర్స్ చదువుకుంది. మేము ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు చెప్పుల స్టాండ్లో పనిచేసినాం, బాత్రూంలో చేసినాం. ఇప్పుడు ప్రస్తుతం కొబ్బరికాయలు కొట్టే దగ్గర వర్క్ చేస్తున్నాం. బికాజ్ ఆఫ్ వీఆర్ నాట్ బెగ్గర్స్. కాకపోతే ఎలాంటి మాకు సపోర్ట్ లేదు, రెసిడెన్స్ లేదు. మా మిసెస్ హ్యాండిక్యాప్. జరా అందరూ మీరు మీడియా ప్రతినిధులకు అందరికీ మేము విన్నవించుకునేది ఏంటి అంటే, చాలా కూడా ఆమెకు ఒక పెన్షన్ వచ్చేటట్టు చేస్తే, ఇంత ఇల్లు అనే మన రూమ్ అకామిడేషన్ రెసిడెన్సీ ఇస్తే మాకెంతో మేలు చేసిన వారు అవుతారని మేము. కష్టం చేసే శక్తి లేక రాజన్న సన్నిధికి వచ్చిన వారు కొందరైతే, ఆదరించేవారు లేక వేములవాడకు వచ్చి కాలం గడుపుతున్నారు మరికొందరు. అయితే బాధితుల సమస్యలు పరిష్కరించేందుకు తమ వంతు సాయం అందిస్తామని కౌన్సిలింగ్ సందర్భంగా పోలీసులు భరోసా ఇచ్చారు. వివిధ కారణాలతో ఇంటి నుంచి బయటకు వచ్చిన వారు కూడా తిరిగి ఇంటికి వెళ్లేందుకు చట్టపరమైన సహాయం అందిస్తామని, అనాథలైన వారిని ఓల్డేజ్ హోంకు తరలిస్తామని చెప్పారు. ఇక నుంచి రాజన్న ఆలయ పరిసరాల్లో ఎవరూ యాచించకూడదని పోలీసులు స్పష్టం చేశారు. ఆపరేషన్ స్మైల్లో భాగంగా పోలీసులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇవ్వాలని, బాధితులకు భరోసాగా నిలవాలని ఆశిద్దాం. ఈరోజు ఆపరేషన్ స్మైల్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంటు, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత లేబర్ ఆఫీసర్, మెడికల్ డిపార్ట్మెంట్ అందరం కలిసి జాయింట్గా
స్పెషల్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది వేములాడ టెంపుల్ ప్రాంతంలో. ఇక్కడ మేము అబ్జర్వ్ చేసినప్పుడు చాలామంది ఓల్డ్ పీపుల్ బెగ్గింగ్ మీద చాలామంది డిపెండ్ అయి ఉన్నారు. అదేవిధంగా ఇద్దరు పిల్లలు బెగ్గింగ్ మీదనే ఉన్నారు. సో వీళ్ళందరినీ దాదాపు ఒక 70 మందిని మేము వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళతోటి ఇండివిజువల్గా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళది ఒక్కొక్కరితో ఒక్కొక్క దీనగాథ కనబడ్డది. ఒకరికేమో వాళ్ళ పిల్లలు వాళ్ళ కేర్ తీసుకోకుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ టెంపుల్ దగ్గర బెగ్గింగ్ మీద డిపెండ్ అయి బ్రతుకుతున్నారు. కొంతమంది ఎవరు లేరు, కొంతమంది పెళ్ళిళ్ళు కాలేదు, కొంతమంది పిల్లలు కాదు, ఓల్డేజ్ వాళ్ళకి ఓల్డేజ్ ప్రాబ్లం వల్ల ఇంకా వేరే ఛాన్స్ లేక ఇక్కడ వచ్చి బ్రతుకుతున్నారు. చాలామంది వాళ్ళు చెప్పిన స్టోరీ ఏంటంటే ఆరోగ్యం బాగాలేదు సార్, ఇక ఇక్కడ వచ్చి మేము దేవునికి అని నమ్ముకొని వచ్చినాము, ఇక్కడనే ఉండిపోయినాము. సో ఇక మేము వాళ్ళని వీళ్ళని అడుక్కొని బతుకుతున్నామని చెప్పడం జరిగింది.